ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా? కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఢిల్లీ వెళ్లడంలో ఆంతర్యమేంటి? సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు బెయిల్ కోసం కవిత ప్రయత్నించారు. అయితే సిబిఐ, ఈడీ కేసుల్లో అన్ని కోర్టుల్లోనూ కవితకు బెయిల్ రాలేదు. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 12న సిబిఐ, ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు సంస్థలు కౌంటర్ దాఖలు చేయడంతో ఈ నెల 20వ తేదీన విచారణను మరోసారి ఇవాల్టికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక ఇవాల్టి విచారణ సమయంలో కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న వారికి వరుసగా బెయిల్ మంజూరవుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే ధీమా బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. మరోవైపు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స అందించారు. సుదీర్ఘకాలంగా జైల్లో ఉండటం, ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్లు దాఖలు చేయడంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే విషయం ఉత్కంఠగా మారింది.